అనగనగా ఒక రైతు దగ్గర ఒక కోడి ఉండేది. దానికి పొలంలో సమృద్ధిగా తిండి గింజలు దొరికేవి. అక్కడే ఒక చెట్టు మీద ఒక పావురం నివసించేది. కోడి పావురానికి కూడా ఆహారాన్ని ఇచ్చేది. దాంతో రెండింటి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఒకరోజు ఒక నక్క ఆహారం కోసం వెతుకుతూ రైతు పొలం దగ్గరకు వచ్చింది. అక్కడున్న కోడిని చూసింది. ఇంత పెద్ద కోడిని నా జన్మలో చూడలేదు. దీన్ని పట్టుకోగలిగితే నా స్నేహితులను విందుకు పిలుచుకోవచ్చు అనుకుంది. ఆ మరునాడు నక్క ఒక గోనె సంచితో అక్కడికి వచ్చింది. ఆ దగ్గరలో రైతు లేకపోవడం చూసి గబుక్కున ముందుకు దూకి కోడిని పట్టుకుని సంచిలో వేసుకుంది. ఇదంతా చెట్టు మీద కూర్చున్న పావురం చూసింది. అయ్యో, నా స్నేహితుడిని ఈ దొంగ నక్క ఎత్తుకు వెళ్ళిపోతుందే, ఎలాగైనా నా స్నేహితుడిని కాపాడుకోవాలి అనుకుంది. వెంటనే పావురం వేగంగా ఎగురుతూ వెళ్ళి నక్క వచ్చే దారిలో దెబ్బతిన్న దానిలా నేల మీద పడుకుంది. నక్క పావురాన్ని చూసింది. వావ్, ఈరోజు నా తోకను నేనే తొక్కుకుని వచ్చానేమో. ఈ పావురం మాంసంతో పులుసు చేసుకుని కోడి పలావ్తో కలిపి తినవచ్చు అనుకుని లొట్టలు వేసుకుంటూ వంగి ఒక చేత్తో పావురాన్ని పట్టుకోబోయింది. నక్క తన దగ్గరకు రావడం పసిగట్టిన పావురం కొంచెం పైకి ఎగిరి ఇంకా ఎగరలేని దానిలా కొద్ది దూరంలో తిరిగి నేల మీద పడిపోయింది. నక్క తన వీపు మీద ఉన్న గోనె సంచిని కింద పెట్టి రెండు చేతులతో పావురాన్ని పట్టుకోవడానికి ముందుకు వెళ్ళింది. వెంటనే పావురం, మిత్రమా, పారిపో పారిపో అని గట్టిగా అరుస్తూ నక్కకు దొరకకుండా పైకి ఎగిరింది. పావురం హెచ్చరిక వినిపించగానే కోడి గోనె సంచిలో నుంచి బయటకు దూకి పరుగు పెట్టింది. ఈ పరిణామానికి నక్క బిత్తరపోయింది. అది తేరుకునేలోపు స్నేహితులిద్దరూ తప్పించుకున్నారు. నీతి: మంచివారితో స్నేహం అన్ని వేళలా మంచిది.